భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం పెరిగిపోతోంది. బోర్లతో నీటిని ఇష్టారీతిన తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పంటల దిగుబడుల కోసం చల్లే రసాయనాలతో గ్రౌండ్ వాటర్ కలుషితమవుతున్నట్లు భూగర్భ జలశాఖ పరిశోధకులు వివరించారు. ఫ్లోరైడ్ను అరికట్టకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిపోతున్న ఫ్లోరైడ్పై V6 స్పెషల్ స్టోరీ. భూగర్భ జల వినియోగం పెరిగిపోతుంది. నీటి అవసరాల కోసం బోర్లు వేసి పాతాళ లోతులో ఉన్న వాటర్ను పైకి తోడుతున్నారని భూగర్భ జల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నీటిలో ఫ్లోరైడ్ శాతంపై లేటెస్ట్ టెక్నికల్ మిషన్లతో పరిశోధనలు చేశారు. ఇందులో హన్మకొండ, వరంగల్, జనగామ, ములుగు జిల్లాల్లోని 230 గ్రామాల్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్, నైట్రేట్ క్లోరైడ్ పెరిగిపోతుందని వెల్లడైంది. భూగర్భ జలాలు కాపాడుకునేందుకు ప్రభుత్వం వాల్టా చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం బోరు మధ్యకు కనీసం 100 మీటర్ల దూరమైనా ఉండాలి. కానీ నిబంధనలు ఎవరూ పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా బోర్లు వేస్తుండటంతో పాటు పంటల దిగుబడుల కోసం మోతాదుకు మించి రసాయనాలు చల్లడం వల్ల అవి భూమి పొరల్లోకి ఇంకి ఫ్లోరైడ్ శాతం పెరిగిపోతున్నాయని భూగర్భ జల శాఖ రీసెర్చర్స్ చెప్తున్నారు. ఎప్పుడైతే మానవులు ఈ ఫ్లోరైడ్ కంటామినేషన్ వాటర్ తాగినప్పుడు వాళ్ళకు ఫ్లోరోసిస్ వ్యాధికి గురవడం జరుగుతుంది. అంటే ఇది డిఫరెంట్ స్టేజ్లలో ఉంటుంది. ఇప్పుడు నల్గొండ ఏరియాలో చూసుకుంటే అక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ అబౌట్ 10 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్ ఉంది. సో అది తీసుకోవడం వల్ల వాళ్ళకు స్కెల్టన్ ఫ్లోరోసిస్ వచ్చింది, కాళ్ళు చేతులు వంకర పోవడం. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఫ్లోరైడ్ కంటెంట్ 1 to 3 మిల్లీగ్రామ్ ఫర్ లీటర్ ఉంటుంది. తాగే నీటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు భూగర్భ జల శాఖ పరిశోధకులు గుర్తించారు. వాటర్పై పరిశోధనలు చేపట్టారు. జనగామ, ములుగు జిల్లాలో వాటర్ బాటిల్లో నీటిని తీసుకొచ్చి ల్యాబ్లో టెస్టులు నిర్వహించారు. లీటర్ నీటిలో 1.5 మిల్లీగ్రాముల మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉందని రీసెర్చర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నీటిని తాగడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయని, మోకాల నొప్పుల సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనేది బాడీకి ఎక్కువ హ్యూమన్ ఎఫెక్టివ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్లోరైడ్ అండ్ సల్ఫేట్స్, నైట్రేట్స్ మనకు ఇంపార్టెంట్. సో వాటి గురించి మేము వరంగల్ జిల్లాలో ఇంతకుముందు పరిశోధనలు జరిపించినాము. అందులో ఎక్కువ ఎక్కడ జరిగింది అంటే వచ్చిన రీడింగ్స్ మనకు నర్సంపేట ఒకటి, చెన్నారావుపేట ఒకటి, ఆత్మకూరు ఒకటి, అసంపర్తి, బావుపేట, సీతంపేట, తర్వాత ధర్మసాగర్ అండ్ దేవరపుల మండలంలో ఆ కొన్ని విలేజ్లలో ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ 1.5 కన్నా ఎక్కువ ఉన్నది. మనకు జనరల్గా WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 0.5 నుంచి వెళ్ళి 1.5 మధ్యలో ఉంటేనే ppm పార్ట్స్ పర్ మిలియన్ ఉంటేనే మనం తాగడానికి సూటబుల్ వాటర్. నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరిగిపోతుండటంతో అవి తాగడానికి పనికిరాదని భూగర్భ జల శాఖ రీసెర్చర్స్ చెబుతున్నారు. తాగితే శిశువుల్లో బ్లూ బేబీ సిండ్రోమ్కు దారితీసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. వరంగల్ ఫ్లోరైడ్ గురించి చెప్పాలంటే ఫ్లోరైడ్ వాటర్లో నీటిలో ఫ్లోరైడ్ శాతము 1 నుండి 1.5 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఉంటే ఫ్లోరైడ్ తాగడానికి పర్మిజబుల్ ఉంటుంది. అంతకంటే తక్కువ ఫ్లోరైడ్ ఉన్నా కానీ కష్టమే, అంతకన్నా ఎక్కువగా ఉన్నా కానీ కష్టమే. మెయిన్గా ఈ ఫ్లోరైడ్ వల్ల వచ్చే జబ్బులు ఏంటంటే ఫ్లోరోసిస్ అనే డిజీజ్ వస్తుంది. పళ్ళు ఎనామిల్ పళ్ళ యొక్క ఎనామిల్ విరిగిపోతుంది. బొక్కలు గట్టిగా బొక్కలు హార్డ్గా అవుతాయి, మజిల్స్ హార్డ్గా అవుతాయి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇవన్నీ వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫ్లోరైడ్ వాటర్ వినియోగం తగ్గించుకునేందుకు మిషన్ భగీరథ వాటర్ సరఫరా చేసినట్లయితే ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడవచ్చంటున్నారు రీసెర్చర్స్. లేకపోతే అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు. ఫ్లోరైడ్ వాటర్ను నియంత్రించేందుకు ప్రభుత్వం, అధికారులు వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు గృహాల వద్ద వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం చేపట్టాలి. రైతులు తమ బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు తీసుకోవాలని భూగర్భ జలవనరుల శాఖ పరిశోధకులు చెబుతున్నారు.